వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను సన్మానించిన మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. వరంగల్ నగరంలోని కేఆర్ గార్డెన్స్ లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. నరేంద్ర మోడీ విద్యార్థులకు, యువకులకు మరియు వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇవాళ భారతదేశంలో మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు సాగుతున్నారని, కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. ఇంత పెద్ద ఎత్తున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఈ ఎన్నిక అనేది ఎందుకు సంభవించింది? ఈ ఉప ఎన్నిక ఎవరి వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది ఒకసారి మీరు ఆలోచించాలి. మీరందరూ విశ్వసించి, నమ్మి, ఓటేసి మీ సమస్యలకు పరిష్కారం కావాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని కనిపిస్తే మన సమస్యలు పరిష్కారం కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులైతే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ లేదా నోటిఫికేషన్, డిఎస్సి నియామకాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ కూడా నిబంధనగా మారేటువంటి 317 జీవో లాంటివి కూడా మార్చి వేస్తారని, ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తారని, ఆరోగ్య భద్రత కల్పిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నడ్డేట ముంచి ఇవాళ అధికార దాహంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పండుగ పెట్టినటువంటి పార్టీ, అటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా? మీరు ఆలోచన చేయండి. 6 సంవత్సరాలు కలిగితే ఎందుకు ఇవాళ పదవి వ్యామోహంతో ఇంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే మోసం చేసినట్టు ఇవాళ అభ్యర్థిగా ఏదైతే బరిలో ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో, చేసిందో, గ్యారెంటీలు, ఉచితాలు, లేదా రైతుల రుణమాఫీ, మరి పట్ల మీద బోనస్, నిరుద్యోగ దీక్ష, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్, స్కాలర్షిప్స్, ఫీజులు కూడా పరిష్కారం కాకుండా 7 దాటిన తర్వాత విధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అందరికీ అన్ని ఉచితమని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికి మాత్రమే కొన్ని ఆంక్షలు, షరతులు, వాయిదాలు, ఈ ప్రభుత్వం కేవలం వాయిదాల ప్రభుత్వంగా మారిపోయింది. వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల యొక్క సంక్షేమ పథకాలు, లేదా యువకుల కోసము, విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసము ఏ రకమైనటువంటి ఇవాళ వారు పథకాలు ప్రవేశపెట్టారు. ఇండియా ఎక్కడ ఉపాధి ఎక్కడని వారు కళ్ళు చూడలేని కబోర్లుగా నోరుండి మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు
ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఈ యొక్క యువత కోసం పెట్టినటువంటి ఈ పథకాలు ఇవాళ దేశంలో 10 సంవత్సరాలనే 1 లక్ష పైగా స్టార్టప్స్ ఇవాళ యువత ప్రారంభించారంటే ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవాళ భారతదేశంలో. మీరు చూశారు ఒక సంవత్సర కాలంలో నిన్న ఏ రకంగా 1 లక్ష పైన ఉద్యోగాలు రైల్వేలో మిలిటరీలో అభివృద్ధిని మోదీ గారు ఈ 10 సంవత్సరాలు చేసి చూపించి. కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ టి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో టైన్ డీఎస్పీ వి ధీరజ్, అదోని టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి, ఎస్ఐ బి మధుసూదన్ మరియు వారి సిబ్బంది అదోని పట్టణంలోని బోయగిరిలో 24వ తేదీన బొబ్బులమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను మరియు సయ్యద్ మెహబూబ్ బాషా అను వీరులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉండగా బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను, సయ్యద్ మెహబూబ్ బాషా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 60,000 రూపాయలు, ఆండ్రాయిడ్ ఫోన్ మరియు కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను బోబోయ రామాంజనేయుల నుండి సయ్యద్ మెహబూబ్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 40,300 రూపాయలు మరియు 40 కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు 1,300,000 స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇంకా 1,300,000 రూపాయలు వర్త్ ఆఫ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. మీకు ప్రజలకు విన్నపం ఏమనగా మీకు కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైల్ 100 చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని విన్నవించుకుంటున్నాము. ఇంతటితో సమాప్తం. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలురు ప్రిన్సిపల్ నాజియా ఫాతిమా మరియు ఉపాధ్యాయ బృందం విద్యా సంవత్సరం 2024-2025 గాను 5, 6, 7, 8 తరగతుల్లో మరియు ఇంటర్ సిఈసి ఎంఈసి మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించారు. తల్లిదండ్రులకు మైనార్టీ పాఠశాలలు యొక్క ప్రత్యేకత, చదువును తెలుపుతూ అవగాహన కలిగించారు. విద్యార్థులను మైనార్టీ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేరుగా పాఠశాలకు వచ్చి కానీ 9949116470, 7780167736, 8874135330 నంబర్లకు ఫోన్ చేసి అడ్మిషన్ చేసుకోగలరని ప్రిన్సిపల్ తెలియజేశారు. करीमनगर अगर कोई ख्वाहिशमंद हजरात बच्चों अपने बच्चों को जो शरीक कराना चाह रहे हैं तो अपने फॉर्म आते प्रिंसिपल का नंबर है, नंबर पे जो है फॉर्म फ़ोन करके मालूम कर लेके एडमिशन दिला सकते हैं. Good afternoon to all. Today we conducted admission drive in Husseinpura Masjid. Just it is about to bring awareness to the parents, and they had a good opportunity to utilize in Temris minority hostels. We had vacancies in 5th class to intermediate, and we produced last year good results, and based on that results we are expecting good admissions from the minority community parents, and they had a good chance here to give the potential education for their children. So we are ready to extend our support to the children as well as to the community members, and we hope that we will get good admissions with this drive, and we are ready to help for anybody to get the admissions. And especially about intermediate, we had 2 groups. One is a MEC group, another one is a CEC group. Now admissions are open, and the children anybody who wants to take the admissions can visit the campus. We had the good facilities and good teachers, and always ready to work for the society as well as for to improvement of our student. Thank you everyone. తర్వాత 2016లో తెలంగాణ అల్పసంఖ్యాకుల కోసం మన ప్రభుత్వము ఈ తెలంగాణ మైనారిటీ గ్రూపుల ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్స్ ఉన్నవి. మనకి ఇక్కడ కరీంనగర్లో బాయ్స్ 1, బాయ్స్ 2, బాయ్స్ 3, మాది బాయ్స్ 2 స్కూల్. ఇక
ఇక్కడ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం అంటే ఇటు చదువు అటు ఆటలు పోటీలు ఆ తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసము విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి నమాజ్ ఉంటుంది, అదేవిధంగా అరబ్బీ కూడా మరో మమ్సాబ్ వచ్చి అరబ్బీ కూడా బోధించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నత విలువల్ని బోధిస్తూ మరి యొక్క శారీరక మానసిక అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇది గమనించి మీరు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జూన్ 4న జరిగే కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన కర్నూలు జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఆధ్వర్యంలో నగర సమీపంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్లో పాల్గొనే సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కాకపోతే మీకు వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయడం రావాలి. బికాజ్ మీరు ఎవరికి ఆ బూత్ లో పడుతుందో తెలియదు. ఈజ్ ఆల్ దీస్ సినారియో మీరందరూ మెషిన్లు కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎన్నో పోల్ అయిపోయింటాయి. యూ జస్ట్ టేక్ యువర్ సియు అండ్ డూ. మీకు సియునే వస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 12 o'clock I want everybody in the seats. I will make a count. కొన్ని సందర్భాల్లో ఈ ఏజెంట్ దగ్గర 17Cలో ఏమీ రాసే ఉండదు, కానీ మీ దగ్గర రాసి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? పోలీస్ స్టేషన్లో రాయకుండా రిసెప్షన్ సెంటర్లో రాయించుంటాం మనం కదా. మోస్ట్ ఆఫ్ యువర్ పిఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో పోలీస్ స్టేషన్లో వాళ్ళకి 17C ఇచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రాసి ఉండకపోయి ఉండొచ్చు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించి ఉండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి. బికాజ్ మనం చూసి రాయించుకుంటుంటా మనకి ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17CA వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెడతాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి క్లోజ్ నొక్కి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం. ఏది చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి సియుకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆరోగ్యానికి ఇచ్చేస్తాము. మన దగ్గర ఉంటే 17 బ్రేక్ టు డూ దిస్ టాబ్యులేషన్. కాకపోతే ఐ గివ్ యూ a quick recap. I want you to please note down. So what happened in this entire process? ఇప్పటి వరకు మీ టేబుల్కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేసులో సియు తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ 2 కట్ చేస్తారు. సియుని బయటకు తీస్తారు. గ్రీన్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు.
ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు. అంతే కదండి. అడ్రస్ ట్యాగ్ ఇస్తే అడ్రస్ ట్యాగ్ కట్ చేస్తారు, గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు, ఫ్లాప్ ఓపెన్ చేస్తారు, స్పెషల్ ట్యాగ్ ఉంటుంది, స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బటన్స్ అవి ఉంటాయి. మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్ రిజల్ట్ నొక్కటం. నొక్కితే 3 సినారియోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీరు 10 సార్లు వింటారు, నేను 11వ సారి చెప్తున్నాను. 3 సినారియోస్. మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్రమైన తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టుభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టుభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టుభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టుభద్రుల నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు. బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను, ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండిగొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామస్థాయిలో జరగబోయే ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద, మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరి కట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు, పోయేది కాదు, కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగులు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి. మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి 7,200 అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని, ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ జీవో 46ను రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక నియంతలాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం. కౌన్సిల్లో పోయే హక్కు లేదు. ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని ఒక 5 నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు. మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు, ఆ పార్టీ మీద దాడి చేసినావు, ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు. మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండ్రు, ఇలాంటి నిధులు తెచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా
కోరుకునేది ఒకటే, ఏ చరిత్ర తెలియనటువంటి అశోక్ సార్కి బీఎస్పీ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది. కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం, కానీ నిన్న వచ్చి బిట్స్ బిలానీలో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి. వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది. ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి, నాలాంటి ఒక సామాన్యుణ్ణి మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంపన్న వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను. ఒకవైపు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కాంపారపల్లం మేఘాద్రిగడ్డ సమీపంలో అక్రమంగా బాణసంచా సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు లక్షల విలువ చేసే బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఏసీపీ పెందుర్తి సీఐ రామకృష్ణ వివరాలు సేకరణ బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాత్రం బాగా బ్యాక్ సైడ్ వస్తుంది. రెడీయా? ఓకే. ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం, ఈ కంపరపాలెం కల్లాల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచా తయారు చేస్తున్నారు అనే నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది. దాన్ని ఈ మధ్య మనకి బాణాసంచా అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం. ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి తనిఖీలు చేపట్టడం, అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది. అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్, తర్వాత చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యలను కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ప్రాథమిక విచారణలో ఉంది ఏ మెటీరియల్ అంతా. దానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని కూడా పిలిచాము. ఏ మెటీరియల్ ఏదైనా నిర్ధారణ అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అది నాకెడ్ ఐకి మనం ఇది మెటీరియల్ అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి రాలేము. ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచాం కాబట్టి అంతా పంచనామా చేస్తాము. ఆ మెటీరియల్ అంతా కూడా వాల్యూ, నేచర్ ఆఫ్ మెటీరియల్, దాని డిస్పోజల్, ఏ కోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ప్రాథమిక దిశలో ఉంది. ప్రాథమిక దశ దాటి తర్వాత మీకు అన్ని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. క్రాకర్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కానీ ఎవరైనా కలిగి ఉండాలంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి లైసెన్స్ ఉండాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. గౌరవనీయులటువంటి మన సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజెషన్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది ఒర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ సమీపంలోన కంపరవారి కల్లాలని అంటారు. ఇక్కడ ఒలి పశువుల కొట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలస రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా ఒక సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది.
ఇక్కడ దీనికి ముడి సరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడాను మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఎంత విలువ ఉంటుందండి? వీటి విలువ సుమారు, ఈ మిషనరీ కూడా ఉంది ఇక్కడ, మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు. ఈ మిషనరీ తర్వాత ఈ రా మెటీరియల్ వీటన్నిటి విలువ సుమారు ఒక 5 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం పూరింటపెంట రైల్వే గేట్ ట్రాక్ పై గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించిన లోడ్ లారీ మొరాయించడంతో వేకువజామున నుండి ఆ మార్గం గుండా రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. గజపతి నగరం నుండి ఆంధ్ర వెళ్లే ఆర్ఎన్బి రహదారిపై వాహనదారులకు సైతం తిప్పలు తప్పలేదు. ఒకవైపు రైలు రాకపోకలు నిలిచిపోగా మరోవైపు అదే మార్గం గుండా వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. రైల్వే ట్రాక్ పై మొరాయించిన లోడ్ లారీని పక్కకు నెట్టేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నం. 2 గంటల అనంతరం 2 భారీ బ్రేకెన్ సహాయంతో రైల్వే ట్రాక్స్ మొరాయించిన లోడ్ లారీని పక్కకు నెట్టి రాకపోకలు పునరుద్ధరించారు అధికారులు. पानी नहीं डालेंगे तो उड़ जाएगा, कैसे बाल लगा के रखना है। మళ్ళీ వీడియో చేస్తున్నారు గేట్ మీద గోల్ తీరుతుంది. పేట్లా తెలుపులు కానీ పాప ఇలా తీస్తా ప్లీజ్ తీమ బీచ్ దగ్గరికి వెళ్ళి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.